అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ పోల్ పల్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేశారు. దీనికి సంబంధించి 2023లో కర్ణాటకలో సర్వే చేస్తే ఈ కర్ణాటక సర్వే ప్రకారం వాళ్ళు 116 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పారు. 116 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్తే 135 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 2023కి సంబంధించి తెలంగాణ సర్వే చేస్తే 66 నుంచి 70 సీట్లు వస్తాయని చెప్పారు. 65 సీట్లు వచ్చినాయి. సో ఇది పోల్ పల్స్కు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ అనేది తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరిగినాయి 2024 మే 13వ తేదీన. దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పటమే ఈ వీడియోకు ఉద్దేశంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడ కూటమి, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇది ఎన్డీఏ కూటమిగా ఉన్నది. అగనెస్ట్గా ఇంకొకటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆపోనెంట్ పార్టీగా ఉన్నది. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒక కూటమిగా ఉన్నాయి. ఇంకా చాలామంది ఇండిపెండెంట్ ఉన్నారు. కానీ ప్రధానంగా ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ జరిగినట్టుగా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. వాటికి సంబంధించి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు ఎవరికి ఎడ్జ్ ఉన్నది, ఎవరికి సోర్స్ ఉన్నది, ఎవరికి టఫ్ ఉన్నది చెప్పే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. సోదరులారా, సోదరీమణులారా, ఇందులో 72.4% మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఎగనెస్ట్గా ఉన్నారు. 72.4% ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా కూటమి మేనిఫెస్టో బాగుందని 65.5 65.5% మంది ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మంచిగా ఉందని. దాని తర్వాత 66.8% మంది ప్రజలు అభివృద్ధి మీద అన్హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా లేరు, సంతృప్తిగా లేరు. 66.8 మంది సంతృప్తిగా లేరు అనేది చెప్పొచ్చు. దాని తర్వాత 62.6% మంది ప్రజలు డిడ్ నాట్ సపోర్ట్ 3 క్యాపిటల్స్, 3 రాజధానులకు సంబంధించి దాని మీద 62.6% మంది వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకు ఈ ఫలితాలు వచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకా 58.4% మంది ప్రజలు లా అండ్ ఆర్డర్ బాగలేదనేది ఉన్నది. ఇతర కారణాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఇవన్నీ అంశాల బేస్డ్గా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, వర్కింగ్ క్లాస్ పీపుల్, హౌస్ వైఫ్స్, మళ్ళీ ఉమెన్, ట్రాన్స్జెండరు, అర్బన్ పీపుల్, విలేజ్ పీపుల్, వ్యవసాయ కార్మికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అన్ని విభాగాలకు సంబంధించి ఈ సర్వే కవర్ చేసిందనేది తెలియజేస్తూ ఉన్నాను. సో తెలుగుదేశం పార్టీ వర్సెస్ తెలుగుదేశం కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య జరిగే ఈ పోటీలో ఏప్రిల్ 22 నుంచి మే 9 మధ్య ఈ సర్వే జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. శాంపిల్స్ 54,000 మందిని తీసుకున్నట్టుగా, ఇంకా అదనంగా ఇతర పారామీటర్స్ కూడా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి 108 నుంచి 116 సీట్లు రావచ్చు అనేది సుమారుగా 100% కన్నా సుమారుగా రావచ్చు అనేది చెప్తా ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 101 సీట్లు, జనసేన పార్టీకి 11 నుంచి 14 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 4 సీట్లు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఆపోనెంట్ పార్టీకి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉన్నదో, జగన్ పార్టీ 48 నుంచి 56 ఎమ్మెల్యే సీట్ని గెలుచుకునే పరిస్థితి అయితే మనకి ఎన్నికల్లో కనపడతా ఉన్నది. మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో మొదటిది శ్రీకాకుళం జిల్లా తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అంటే పాతపట్నం, ఎచ్చెర్ల, ఆమదాల వలస, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, ఇచ్చాపురం, ఈ 8 సీట్లు ఉన్నాయి. టీడీపీకి 4, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 4 వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏమేమి జిల్లాల వారికి 26 జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ అభ్యర్థులు పోటీ చేశారో ఇవి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున రెడ్డి శాంతి నిలబడ్డారు. అదేవిధంగా టీడీపీ కూటమిగా మామిడి గోవిందరావు నిలబడ్డారు. ఇక్కడ ఎడ్జి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో దానికి వచ్చినప్పుడు ఎడ్చెర్ల ఉన్నది. ఈ ఎడ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి గొర్రెల కిరణ్ కుమారు, అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి ఎన్ ఈశ్వర్రావు బీజేపీగా ఉన్నారు. అంటే టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీ నుంచేమో గొర్రెల కిరణ్ కుమారు, ఎన్ ఈశ్వర్రావు బీజేపీ, అంటే టీడీపీ కూటమి నుంచి బీజేపీకి ఇచ్చారు. ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఇక మూడోది ఆమదాల వలస ఉన్నది. ఇక్కడ తమ్మినేని సీతారాం వైఎస్ఆర్సీపీ నుంచి, కోన రవికుమార్
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇది టీడీపీకి అనుకూలంగా ఉన్నది. దాని తర్వాత 4వ సీటు టెక్కలి. ఈ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి నుంచి కింజరపు అచ్చెన్నాయుడు మధ్య పోటీ ఉన్నది ఈ టెక్కల నుంచి. సో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఇక 5వ సెగ్మెంట్ శ్రీకాకుళం తీసుకున్నప్పుడు ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. టీడీపీ కూటమి నుంచి గోండు శంకర్రావు పోటీ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరో దానికి వచ్చినప్పుడు నరసన్నపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే నరసన్నపేట 6 నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ ధర్మాన కృష్ణప్రసాద్ వర్సెస్ టీడీపీ కూటమి బొగ్గు రమణమూర్తి నిలబడ్డారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలోనే 7వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పలాస. ఈ పలాస నియోజకవర్గానికి సంబంధించి వచ్చినప్పుడు సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీ నుంచి, గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడ్డారు. సో టీడీపీకి ఇక్కడ ఈ పలాస నియోజకవర్గంలో టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 8వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇచ్చాపురం. ఇక్కడ ఇచ్చాపురంలో పిరియా విజయ వైఎస్ఆర్సీపీ నుంచి, మెండలం అశోక్ తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడ్డారు. ఈ ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 4, 8 సీట్లని 4 పంచుకుంటున్నాయని తెలియజేస్తా ఉన్నాను. ఇక 26 జిల్లాల్లో 2వ జిల్లా పార్వతీపురం. ఈ పార్వతీపురంలో మొత్తం 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 4లో పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్, సాలూరు ఎస్టీ రిజర్వ్డ్, కురుపాం ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నాయి. ఇక్కడ 4 ఎమ్మెల్యే సెగ్మెంట్లలో 1 తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 3 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు మనకు కనపడతా ఉన్నాయి. మనం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మనం తీసుకున్నప్పుడు 1వది పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ సీటుకు సంబంధించి పాలకొల్లు ఎస్టీ రిజర్వ్ నుంచి ఎస్ఎస్ఆర్ఐ కళావతి నిలబడుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అదేవిధంగా తెలుగుదేశం కూటమి నుంచి జనసేన సీట్ ఇచ్చారు. ఇక్కడ ఈ పాలకొండ నుంచి ఇక్కడ నిమ్మకాయల కృష్ణ అనే అతను జనసేన నుంచి నిలబడుతూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అదేవిధంగా పార్వతీపురం మన్యం డిస్టిక్లో 2వది పార్వతీపురం, ఇది ఎస్సీ రిజర్వ్డ్. జోగారావు అలజంగి జోగారావు నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ కూటమి నుంచి బోనెల విజయచంద్ర నిలబడతా ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 3వ అసెంబ్లీ సీటు సాలూరు ఎస్టీ రిజర్వ్డ్గా ఉంది. ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ది పీడిక రాజన్న దొర నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి గుమ్మడి సంధ్యారాణి నిలబడతా ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక పార్వతీపురం జిల్లాలోనే 4వది కురుపాం ఎస్సీ రిజర్వ్డ్ సీట్ ఉన్నది. ఇక్కడ పాముల పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. అదేవిధంగా తొయ్యక జగదీశ్వరి నిలబడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఈ వైఎస్ఆర్సీపీ పాముల పుష్ప శ్రీవాణి వర్సెస్ తొయ్యకాల జగదీశ్వరి కంటెస్ట్ చేస్తారు టీడీపీ కూటమి నుంచి. ఈ కురుపాము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నది, గెలుస్తుంది. అంటే 4 ఎమ్మెల్యే సీట్లలో 3 వైఎస్ఆర్సీపీ, 1 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక 3వది విజయనగరం జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 3 కనపడతా ఉంది. రాజాం, బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోట, అదేవిధంగా చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఈ 7 అసెంబ్లీల్లో 4 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. విడివిడిగా చూసినప్పుడు మొదటోది రాజాం ఎస్సీ రిజర్వ్ సీటు డాక్టర్ తాలే రాజేష్ వైఎస్ఆర్సీపీ నుంచి, కొండూరు మురళి తెలుగుదేశం కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. ఈ రాజాం ఎస్సీ రిజర్వ్ సీటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా రెండోది బొబ్బిలి నియోజకవర్గానికి వచ్చినప్పుడు విజయనగరం జిల్లాలో చిన్న
అప్పలనాయుడు వెంకట చిన్న అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి, ఆర్ఎస్వికేకే రంగారావు, బేబీ నాయన ఏం నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి, బొబ్బిలి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నది. ఇక విజయనగరం జిల్లాలో మూడో అసెంబ్లీ సెగ్మెంట్ విజయనగరం. ఇది కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్సీపీ నుంచి, అతిథి గజపతిరాజు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉన్నది. ఇక విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట 4వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కడుబంది శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నుంచి, కొల్లా లలితా కుమారి తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే టీడీపీ కోట నుంచి నిలబెడుతున్నారు. ఇది తెలుగుదేశానికి గెలవబోతా ఉన్నది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఏడిట్లలో 5వ నియోజకవర్గం చీపురుపల్లి, ఇక్కడ బొత్స సత్యనారాయణ నిలబడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కళా వెంకటరావు నిలబడతా ఉన్నారు. ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఈ గజపతి నగరాన్ని మనం తీసుకున్నప్పుడు, ఈ గజపతి నగరం ఏదైతే ఉన్నదో ఇక్కడ బొత్స అప్పలనరసయ్య నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. తెలుగుదేశం కూటమి నుంచి కొండపల్లి శ్రీనివాస్ నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా 7వది నెల్లిమర్ల, ఇది వైఎస్ఆర్సీపీ నుంచి అప్పలనాయుడు, టీడీపీ అంటే జనసేన పోటీ చేస్తుంది, టీడీపీ కూటమి. లోకం మాధవి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. మొత్తం టీడీపీ కూటమి 4, అంటే విజయనగరం జిల్లాకి సంబంధించినప్పుడు విజయనగరం జిల్లాలో టీడీపీకి 4 సీట్లు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు గెలవబోతుంది. ఇక విశాఖపట్నం జిల్లాను మనం తీసుకున్నప్పుడు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సీట్లలో విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం ఈస్ట్, భీమిలి, గాజువాక, పెందుర్తి, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి కేకే రాజు, టీడీపీ కూటమి ఇక్కడ బీజేపీకి ఇచ్చింది. ఈ బీజేపీ విష్ణుకుమార్ రాజు నిలబడతా ఉన్నారు. బీజేపీ అంటే టీడీపీ కూటమిగా. ఈ సీటు విశాఖపట్నం నార్త్ బీజేపీకి ఎడ్జున్నట్టుగా మనకు కనపడతా ఉంది. దాని తర్వాత రెండోది విశాఖపట్నంలో మొత్తం 7 ఉంటే, రెండో విశాఖపట్నం వెస్ట్కి సంబంధించి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆదారి ఆనంద్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం కూటమి నుంచి గణబాబు అంటారు, పీజీబీఆర్ నాయుడు అంటారు. ఇది అంటే ఈ సీటు టీడీపీకి అనుకూలంగా ఉన్నది. విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నది, గెలవబోతుంది. విశాఖపట్నం సౌత్ అంటే విశాఖపట్నం దక్షిణానికి సంబంధించి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీకి ఇచ్చారు. ఇక్కడ జనసేన పార్టీకి ఎడ్జ్ మనకు కనపడతా ఉంది. అదేవిధంగా విశాఖపట్నంలో మొత్తం 7కి విశాఖపట్నం ఈస్ట్ మనం తీసుకున్నప్పుడు ఈ 4వ నియోజకవర్గం ఉన్నది. ఈ 4వ అసెంబ్లీ సెగ్మెంటు ఎంవివి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం కూటమి నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా 5వ నియోజకవర్గం 7లలో 5వ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా నుంచి భీమిల్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం శెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి, గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ నుంచి, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక 6వ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు 6వ అసెంబ్లీ నియోజకవర్గం గాజువాక. ఈ గాజువాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విశాఖపట్నం జిల్లా. ఈ గుడివాడ అమర్నాథ్ నిలబడతా ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా తెలుగుదేశం కోట నుంచి పల్లా శ్రీనివాసరావు నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఎడ్జున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇక పెందుర్తి 7వది అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వచ్చినప్పుడు ఆనంరెడ్డి అదీప్ రాజ్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక్కడ జనసేన నిలబడది. పెందుర్తి నుంచి జనసేన టీడీపీ కూడా జనసేనకి ఇచ్చారు. పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ నిలబడ్డట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇది జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నది. అంటే ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో టీడీపీకి 4, బీజేపీకి 1, జనసేనకి 2 ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 1 సీటు కూడా మనకి కనపట్టలేదు. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం.
ఇక 5వ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇక్కడ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇక్కడ పాడేరు, అరకు, రామచంద్ర రామ్ పోచవరం, రాంపంచవరం, సో రంపచోడవరం 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒకటి పాడేరు, 2 అరకు, 3 రంపచోడవరం. సో ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1వది పాడేరు ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నది. వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ నుంచి, గిడ్డి ఇక్కడ పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వేశ్వరరాజు, టీడీపీ కూటమి నుంచి గిడ్డే ఈశ్వరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇది పాడేరు టీడీపీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నది. ఇక్కడ రేగం మత్స్యలింగం నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి పంగి రాజారావు, అంటే టీడీపీ కూటమి అంటే బీజేపీ నిలబడతా ఉంది. ఈ అరకు నియోజకవర్గం నుంచి పంగి రాజారావు బీజేపీ నిలబడతా ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇక 3వది ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, అరకు పోయిన తర్వాత రంపచోడవరం ఉన్నది. ఈ రంపచోడవరం 3వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉంది. మిరియాల శిరీష టీడీపీ కూటమి నుంచి నిలబడతా ఉన్నారు. సో టీడీపీకి ఇక్కడ ఎడ్జి కనపడతా ఉంది. ఓవరాల్గా ఉన్న 3 2 తెలుగుదేశం పార్టీ, 1 వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, గెలవబోతూ ఉన్నారు. ఇక ఏపీకి సంబంధించే అనకాపల్లి జిల్లా 6వ జిల్లాగా ఉన్నది. ఇక్కడ మొత్తం 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే తెలుగుదేశం పార్టీకి 4, జనసేన పార్టీకి 2 కనపడతా ఉంది. ఇక్కడంతా కూటమికే ఫేవర్గా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మొత్తం 6 అసెంబ్లీ: పాయకరావుపేట 1, నర్సీపట్నం 2, చోడవరం 3, యలమంచిలి 4వ నియోజకవర్గం, మాడుగుల 5వ నియోజకవర్గం, 6వ నియోజకవర్గం అనకాపల్లి ఉన్నాయి. వీటికి సంబంధించి వచ్చినప్పుడు పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. ఇక్కడ కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి వంగలపూడి అనిత మహిళా అధ్యక్షురాలు నిలబడతా ఉన్నారు. ఈ పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ సీటు తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. ఇక 2వ సీటుకి సంబంధించి వచ్చినప్పుడు నర్సీపట్నం తీసుకున్నప్పుడు, ఇక నర్సీపట్నానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ 2 అంటే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నుంచి పి ఉమాశంకర్ గణేష్ నిలబడతా ఉన్నాడు. టీడీపీ కూటమి నుంచి చింతకాల అయ్యన్న పాత్రుడు నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. ఇక అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గంలో 3వది చోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నది. ఈ చోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కరణం ధర్మాశ్రీ నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ ఎడ్జి కనపడతా ఉంది. ఇక 4వది అనకాపల్లి నియోజకవర్గంలో యలమంచిలి నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి యలమంచిలి నియోజకవర్గంలో యూవీఆర్ కన్నాబాబు నిలబడతా ఉన్నారు. ఇక దీనికి ఆపోనెంట్గా యలమంచిల్లో టీడీపీ కూటమైనటువంటి జనసేనకి ఇచ్చారు. ఈయన సుందరపు విజయ్ కుమార్ నిలబడతా ఉన్నారు. ఇది యలమంచిలి జనసేన పార్టీకి ఎడ్జి కనపడతా ఉంది. జనసేన పార్టీ గెలుస్తుంది. దాని తర్వాత అనకాపల్లి జిల్లాలో మాడుగుల నియోజకవర్గం ఉన్నది. ఎర్లి అనురాధ వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి మార్జిన్ కనపడతా ఉంది. ఈ అనకాపల్లి జిల్లాలో చివరి 6వ నియోజకవర్గం అనకాపల్లి. ఇక్కడ మలసాల భరత్ కుమార్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. తెలుగుదేశం కూటమి నుంచి ఇది జనసేనకి ఇచ్చారు. ఇక్కడ కణతాల రామకృష్ణ నిలబడతా ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతూ ఉంది. మొత్తం అనకాపల్లి నియోజకవర్గంలో 6 ఎమ్మెల్యే సీట్లుంటే 4 తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ గెలవబోతూ ఉన్నది. ఇక కాకినాడ జిల్లా 7వ జిల్లాగా ఉన్నది. 26 జిల్లాల్లో 7వ జిల్లా కాకినాడగా ఉన్నది. ఇక్కడ వీటికి సంబంధించి వచ్చినప్పుడు ఈ 7 జిల్లాల్లో 7వ జిల్లా కాకినాడ. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటే 4 తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ, 1 వైఎస్ఆర్సీపీ ఉన్నది. మొత్తం 7 ఒకటే వైఎస్ఆర్సీపీకి, మిగిలినటువంటి 6 సీట్లు టీడీపీ కూటమి పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఈ కాకినాడ జిల్లాలో
ప్రత్తిపాడు 1, 2 తుని, 3 పిఠాపురం, 4 పెద్దాపురం, 5 జగ్గంపేట, 6 కాకినాడ రూరల్, 7 కాకినాడ సిటీ, 7 నియోజకవర్గాలు మనకు కనపడతా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా మనం చూసినప్పుడు పత్తిపాడు నుంచి వరపుల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడుతున్నారు పత్తిపాడు నియోజకవర్గంలో. అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి వరపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఈ టీడీపీ ఇక్కడ గెలవబోతూ ఉంది. ఇక కాకినాడ జిల్లాలో తుని ఏదైతే ఉన్నదో తుని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దశెట్టి రాజా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం కూటమి నుంచి యనమల దివ్య నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా 3వ నియోజకవర్గం కాకినాడ జిల్లాలో పిఠాపురాన్ని తీసుకున్నప్పుడు వంగా గీత వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున నిలబడతా ఉన్నారు. ఈ పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో 4వ నియోజకవర్గం పెద్దాపురం. ఈ పెద్దాపురం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి దవులూరి దొరబాబు నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ కూటమి నుంచి నిమ్మకాయల చినరాజప్ప నిలబడతా ఉన్నారు. ఇది టీడీపీ గెలవబోతూ ఉన్నది. ఈ కాకినాడ జిల్లాలోనే 5వ నియోజకవర్గం జగ్గంపేట ఉన్నది. ఈ జగ్గంపేటకు సంబంధించి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తోట నరసింహ నిలబడతా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి నెహ్రూ అంటారు ఇతన్ని, జ్యోతుల వెంకటప్పారావు నిలబడతా ఉన్నారు. ఇది టీడీపీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా కాకినాడ రూరల్కి వచ్చినప్పుడు 6వ నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కాకినాడ మొత్తం 7 నియోజకవర్గాల్లో 6వ నియోజకవర్గం కాకినాడ రూరల్. ఇక్కడ కురశాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి పట్నం నానాజీ అంటే జనసేన పార్టీ అంటే టీడీపీ కూటమిలో జనసేన పార్టీ నిలబడతా ఉంది. ఈ కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా 7వ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు కాకినాడ సిటీ వస్తుంది. ఈ కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి వనమాడి వెంకటేశ్వరరావు అంటే ఈయన కొండాబాబు అంటారు. సో ఈ కాకినాడ సిటీ టీడీపీ గెలవబోతూ ఉంది. ఓవరాల్గా కాకినాడ జిల్లాలో 7 ఎమ్మెల్యే సీట్లుంటే వైఎస్ఆర్సీపీ 1, జనసేన పార్టీ 2, టీడీపీ 4 గెలవబోతుంది. 7కి టీడీపీ కూటమి 6, వైఎస్ఆర్సీపీ 1 గెలవబోతుందని తెలియజేస్తా ఉన్నాను. 8వ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7లో తెలుగుదేశం పార్టీ 3, వైఎస్ఆర్సీపీ 2, జనసేన పార్టీ 1, బీజేపీ పార్టీ 1. ఇక్కడ 4 పార్టీలకి ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రాతినిధ్యం కనపడతా ఉంది. ఇక్కడ మొత్తం 7 నియోజకవర్గాలు కనపడతా ఉన్నాయి. 1 రాజానగరం, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజమండ్రి సిటీ, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ రాజనగరానికి సంబంధించి 7టిలో 1వది రాజనగరం. ఇక్కడ జక్కంపూడి రాజా నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ కూటమి నుంచి బత్తుల బలరామకృష్ణ నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలోనే రాజమండ్రి రూరల్ వస్తూ ఉంది. చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ నుంచి, గోరంట్ల బుచ్చే చౌదరి తెలుగుదేశం నుంచి నిలబడతా ఉన్నారు. ఈ రాజమండ్రి రూరల్ టీడీపీకి గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా 3వది అనపర్తి. ఉన్న 7 నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం ఉంది. ఇక్కడ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. టీడీపీ నుంచి అంటే టీడీపీ కూటమి బీజేపీ నుంచి ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిలబడతా ఉన్నారు. ఇది బీజేపీకి ఎడ్జి కనపడతా ఉన్నది. అనపర్తి బీజేపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక 4వది రాజమండ్రి సిటీ ఉన్నది. ఈ రాజమండ్రి సిటీకి సంబంధించి వచ్చినప్పుడు మారగాని భరత్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి అంటే టీడీపీకి అనుకూలంగా మనకు కనపడతా ఉంది. ఇక గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ మనం తీసుకున్నప్పుడు తానేటి వనిత ఇక్కడ తానేటి వనిత గోపాలపురం నుంచి నిలబడతా ఉన్నారు. తానేటి వనిత వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. తెలుగుదేశం కూటమి నుంచి మద్దిపాటి వెంకటరాజు నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతూ ఉన్నది. సో ఇక్కడ ఇక ఈస్ట్ గోదావరిలో 6వ నియోజకవర్గం కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ 6వది. గోపాలపురం కూడా ఎస్సీ అనుకోండి. కొవ్వూరు 6వది ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది. తలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు
నిలబడతా ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడతా ఉన్నది. ఇక ఈస్ట్ గోదావరిలోనే 7వ నియోజకవర్గం, ఇది నిడదవోలు నుంచి నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్లో జి శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కందుల దుర్గేష్ అంటే టీడీపీ కూటమి జనసేన పార్టీకి ఇచ్చారు. ఈ నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అంటే టీడీపీ కూటమైనటువంటి జనసేన పార్టీ గెలవబోతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 3 తెలుగుదేశం, 2 వైఎస్ఆర్సీపీ, 1 జనసేన, 1 బీజేపీ గెలవబోతా ఉన్నది. ఇట్లా ఓవరాల్గా పిక్చర్ ఇది. అంటే ఉన్నటువంటి 7 6 టీడీపీ కూటమికి, 1 మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక 9వది కోనసీమ జిల్లా ఉంది. ఈ కోనసీమ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 5 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, 1 వైఎస్ఆర్సీపీ, ఇంకోటి జనసేన పార్టీ గెలుస్తుంది. ఈ మొత్తం 7 నియోజకవర్గాలు. ఈ 7 1 పి గన్నవరం, 2 అమలాపురం, 3 రాజోలు, 4 ముమ్మడివరం, 5 కొత్తపేట, 6 రామచంద్రాపురం, 7 మండపేట. సో ఈ 7 నియోజకవర్గాల్లో 6 టీడీపీ కూటమి, 1 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఈ కోనసీమకి సంబంధించి వచ్చినప్పుడు పి గన్నవరం తీసుకుందాం. ఇది ఎస్సీ రిజర్వ్ సీటు. విప్పర్తి వేణుగోపాల్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. గిద్ది సత్యనారాయణ అంటే టీడీపీ కూటమైనటువంటి జనసేన పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అదేవిధంగా 2వ ఎమ్మెల్యే సీటు కోనసీమ నుంచి తీసుకున్నప్పుడు అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ అమలాపురం ఎస్సీ రిజర్వ్లో పి ఈశ్వస్వరూప్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ నుంచి ఈతాబత్తుల ఆనందరావు నిలబడతా ఉన్నారు. ఇది టీడీపీకి అనుకూలంగా, అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ సీటు టీడీపీకి అనుకూలంగా కనపడతా ఉంది. ఇక అదేవిధంగా కోనసీమ జిల్లాలోనే 3వ అసెంబ్లీ సెగ్మెంటు రాజోలు ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ తరఫున జనసేన పార్టీకి ఇచ్చారు పొత్తులో. దేవ వరప్రసాద్ నిలబడతా ఉన్నారు. ఇది జనసేన పార్టీ గెలవబోతుంది. ఇక 4వది ముమ్మడివరం. ఈ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గంలో పెన్నడ వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి, దాట్ల సుబ్బరాజు అంటే బుచ్చిబాబు అంటారు తెలుగుదేశం నుంచి నిలబడతా ఉన్నారు. ఈ ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక కోనసీమ జిల్లాకు వచ్చినప్పుడు కొత్తపేట ఉన్నది. ఈ కొత్తపేటకు సంబంధించి కొత్తపేట 5వ అసెంబ్లీ నియోజకవర్గం కోనసీమ జిల్లాలో. ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. బండారు సత్యనారాయణరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇది టీడీపీకి ఎడ్జి కనపడతా ఉంది. ఇక రామచంద్రాపురాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ నుంచి, వంశీశెట్టి వాసంశెట్టి సుభాష్ టీడీపీ నుంచి నిలబడ్డారు. ఇది తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అదేవిధంగా కోనసీమ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు కోనసీమ జిల్లాలో 7వ నియోజకవర్గం మండపేట ఉన్నది. ఈ మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తోట త్రిమూర్తులు నిలబడతా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వెగ్గుల జోగేశ్వరరావు నిలబడతా ఉన్నారు. ఈ సీటు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉన్నది. అంటే ఓవరాల్గా కోనసీమ జిల్లాలో 7 ఎమ్మెల్యే సీట్లుంటే 1 వైఎస్ఆర్సీపీ, 1 జనసేన, 5 తెలుగుదేశం పార్టీ గెలవబోతానే. అంటే కూటమికి 6 సీట్లు, వైఎస్ఆర్సీపీ 1 సీటు రాబోతుందని తెలియజేస్తా ఉన్నాను. 9వ జిల్లా కోనసీమ జిల్లా అయిపోయింది. ఇప్పుడు 10వ జిల్లాకు వస్తున్నాం. 10వ జిల్లా ఏలూరు జిల్లా. ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ ఏలూరు జిల్లాలో 7 చింతలపూడి, దెందులూరు, పోలవరం, ఉంగట్టూరు, ఏలూరు, నూజివీడు, కైకలూరు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి 7 విడివిడిగా మనం ఎవరు పోటీ చేస్తున్నారో, ఎవరు గెలవబోతున్నారో చూద్దాం. సో ఏలూరు జిల్లాలో 1వ నియోజకవర్గం చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ సీట్. ఇది వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మం విజయరాజు నిలబడతా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి సొంగ రోషన్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలోనే 2వది నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ దెందులూరు నియోజకవర్గం నుంచి కొత్తారు అబ్బయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ కూటమి నుంచి చింతమనేని ప్రభాకర్ నిలబడతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అదేవిధంగా ఏలూరు జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఏలూరు జిల్లాలో పోలవరం ఎస్టీ రిజర్వ్ సీట్. ఇది ఇక్కడ తెల్లం
రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ నుంచి, చిర్రి బాలరాజు జనసేన పార్టీ నుంచి నిలబడతా ఉన్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతూ ఉంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 4వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంగుటూరు. ఈ ఉంగుటూరు నియోజకవర్గాన్ని తీసుకున్నప్పుడు పుప్పాల శ్రీనివాసు బాబు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. బాబు పొచ్చమట్ల బాబు పొచ్చమట్ల ధర్మరాజు నిలబడతా ఉన్నారు జనసేన నుంచి. ఇక్కడ జనసేన పార్టీ ఉంగుటూరు నుంచి జనసేన పార్టీ గెలవబోతూ ఉన్నది. అదేవిధంగా ఏలూరు జిల్లాని మనం తీసుకున్నప్పుడు ఏలూరు జిల్లాలో 5వ నియోజకవర్గం ఏలూరు. ఇక్కడ అల్లకలి కృష్ణ శ్రీనివాస్ నిలబడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. టీడీపీ నుంచి బద్దేటి రాధాకృష్ణ నిలబడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ గెలబోతూ ఉంది. అదేవిధంగా 6వ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు నూజివీడు ఉన్నది. ఏలూరు జిల్లాలో 6వ నియోజకవర్గం నూజివీడు. జిల్లాల వారీగా 10వ జిల్లా ఏలూరు అయినప్పుడు 10వ జిల్లాలో 6వ నియోజకవర్గం మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. తెలుగుదేశం కూటమి నుంచి కొలసు పార్థసారథి నిలబడతా ఉన్నారు. ఇది నూజివీడు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలోనే కైకలూరుని మనం తీసుకున్నప్పుడు ఈ కైకలూరు దూలం నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడతా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి కామినేని శ్రీనివాసరావు నిలబడతా ఉన్నారు. ఇక్కడ అంటే టీడీపీ కూటమి కామినేని శ్రీనివాసరావు బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. కైకలూరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ ఉన్నది. సో కైకలూరుకు సంబంధించి ఇది బీజేపీ గెలవబోతూ ఉన్నది. ఇక 11వ జిల్లాకి 10వ జిల్లా ఏలూరు జిల్లా, 11వ జిల్లాకి మనం వచ్చినప్పుడు అంటే మొత్తం ఇక్కడ 7 నియోజకవర్గాలుంటే టీడీపీ 2 గెలుస్తూ ఉంది, వైఎస్ఆర్సీపీ 3 గెలుస్తూ ఉంది, జనసేన పార్టీ 1, బీజేపీ 1 గెలుస్తుంది. ఏడిటల్లో కూటమికి 4, వైఎస్ఆర్సీపీకి 1 వస్తూ ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను.